ఏపీకి రాజధాని వైజాగే. ఎలక్షన్లో గెలిచినాక నుంచే పాలన షురు చేస్తా, నేను జబర్దస్త్గా ఇక్కడ నుంచి అనుకున్నది అనుకున్నట్టుగా సాగించాలంటే నాకు ఈడ రిషికొండలో ఇల్లుంటే మంచిగా ఉంటుంది, ఈయనే మకాం పెడతా అని ఎలక్షన్ల ముంగట బాగానే చెప్పిండు కదా మన మాజీ సీఎం జగనన్న. వైజాగ్లోనే అడ్డ పెడతానంటే ఏమో అనుకున్నాం కానీ రిషికొండ కాడ కట్టిన బంగ్లా లోపల, రిషికొండ లోపల కట్టిన బంగ్లాలల్లా వాయమ్మనే బాగానే సవలతులు చేసుకున్నాడు కదా జగనన్న. ఇక నిన్నటి సంధి సోషల్ మీడియాలో రిషికొండ బాగానే మస్తు వైరల్ అయింది. ఇన్నేళ్ల సంధి అది కూడా కానరాలే కానీ ఉన్నట్టుండి వార్తలకైతే ట్రెండింగ్లకు పోయింది. ఇక ఈ ముచ్చటి మీద అటు సైకిల్ పార్టోళ్ళు ఇటు పంగ పార్టోళ్ళ మీద సెటర్లు వేస్తున్నారు. మరి ఆ బంగ్లా ఏంది, దాని ముచ్చటేందో తెలవాలంటే ఈ స్టోరీ మనం చూడాల్సిందే. వాయమ్మనే చూస్తున్నారు అనులా బాత్రూమ్ ఏ తీరుగున్నదో. వామ్మో, నడిమిట్లున్న స్నానాల డబ్బానే 26 లక్షల రూపాయలట. అంతనే కాదు, బాత్రూంలో సెంటర్ ఏసీ కూడా ఉన్నదట. మరి జగనన్న నమ్మదాకా బాత్రూమే ఈ తిరిగా కట్టించిండనంటే ఇక కడమ రూమ్ల గురించి చెప్పని అవసరమే లేదు. 500 కోట్ల రూపాయలతోని ఈ బంగ్లాను కట్టించిండట మన ప్రియతమ నేత మాజీ సీఎం జగనన్న. ఇక ఇప్పుడు ఎలక్షన్లు కుడి ఎడమై పంగపాటి ఘోరంగా ఓడిపోవడంతోని ఇక అందరూ ఈ రిషికొండ బంగ్లా గురించే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సారు ఏపీకి అమరావతి రాజధాని అని అంటున్నాడు. సార్ ఎట్లాగో అమరావతిలోనే ఉంటాడు కావచ్చు, మరి గన్ని 100 కోట్లు పెట్టి రిషికొండ కాడ కట్టిన ఈ బంగ్లా పరిస్థితి ఏందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. జగనన్న ఏమో అనుకున్నాం కానీ తెలవకుండా శాప కింద నీరు లెక్క ప్రజాధనాన్ని బాగానే ఖాళీ చేసిండు. ఈ 300, 400, 500 కోట్లు ఈ బంగ్లాలకు పెట్టే బదులు ప్రజల సేవ కోసం పెట్టుంటే ఈ తాప కూడా గెలిచేటోళ్ళు అని చెప్పి కూడా ఎడ్డిచ్చేటోళ్ళు లేకపోలేదు. అయితే ప్రజాధనాన్ని జగనన్న ఈ తీరుగా ఖర్చు పెట్టుడు ఏందని చెప్పి సైకిల్ పార్టోళ్ళు గట్టిగా సూటిగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఇసురుతూనే ఉన్నారు పంగ పార్టోళ్లకు. మేము మా కోసం కట్టుకోలే, రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇట్లా ఎవ్వరు వచ్చినా మన ఇజ్జత్ పోందని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మనోభావాలు దెబ్బతినొద్దని, వాళ్లకు మనం ఏందో చూపించాలని వాళ్ళ కోసం కట్టిన బంగ్లాలు. గా పెద్ద మనుషుల కోసం కడితే మీ లీడర్ కట్టుకున్నాడు అని మమ్మల్ని గుడ్డగలిసి ముఖం మీద వేసుడు ఎక్కడిది పద్ధతి ఇది? అయినా అది రాష్ట్రపతి ప్రధాని కోసం కట్టినాయి. ఎవ్వరొచ్చినా ఉండనీకే అందరికీ సవలతులు బాగా ఉండాలని చెప్పి పంగపాట్రోల్లో మేము ఏర్పాటు చేసిన బంగ్లా అది. అయినా అడ్డగోలుగా తలాతోక లేకుండా మా జగనన్న మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇదంతా ప్రతిపక్షపోళ్ళు కావాలని చేస్తున్న కుట్ర. మా జగనన్న ఏదున్నా ప్రజల కోసమే బతికిండు, ప్రజల కోసమే చేసిండు, ప్రజల కోసమే జీవనం చేస్తూనే ఉంటాడు. మా జగనన్న దేవుడు. వారు 1 సైడ్ అని జర్ర ఫైర్ మిస్ అయింది కానీ లేకపోతే మీ అంత తేల్చేటోళ్ళం అని అంటున్నారు జగనన్న ఫ్యాన్స్, వైసీపీ లీడర్లు. ఏమో పోన్లీ, పబ్లిక్ కు సర్వీస్ చేస్తారని చెప్పి నాయకులను ఎన్నుకుంటే ఒక్కో నాయకుని ఆలోచన ఒక్కో తీరుగున్నది. అవినీతి చేసిల్లని చెప్పి వీళ్ళంటే మేమేం చేయలేదు, అవినీతి ప్రజాసేవనే చేసినామని వాళ్ళు అంటున్నారు. ఎవరిది ఏదేమైనా కూడా నిజం మాత్రం నిలకడ మీద తెలుస్తుంది అనేది మాత్రం పక్కా.